హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఈ వారంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వ్యక్తులు, నియామకాలు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అక్టోబర్ 20న ఎవరు నియమితులైనారు? ఆన్సర్ జగన్మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు? కె అజయ్ రెడ్డి. ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గా ఇటీవల ఎవరిని ఎన్నికల సంఘం నియమించింది? ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ రావు. రాజ్ కుమార్ రావు ఇతను న్యూటన్ మూవీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్షన్స్ సజావుగా సాగేందుకు కృషి చేసిన ఆఫీసర్ హోదాలో ఇతను ఆ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది, న్యూటన్ మూవీలో. మలేషియా తదుపరి రాజుగా ఎవరు ఎంపికయ్యారు? సుల్తాన్ ఇబ్రహీం సుల్తాన్ ఇస్కందర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? మహేంద్ర సింగ్ ధోని. భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? అమోల్ మజుందర్. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మెడికల్ బ్రాంచ్ నుంచి ఎయిర్ మార్షల్ స్థాయిని సాధించిన రెండవ మహిళా అధికారి ఎవరు? ఎయిర్ మార్షల్ సాధన ఎస్ నాయర్. రక్షణ రంగంలోని భారత డైనమిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులైనారు? ఏ మాధవరావు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యొక్క చైర్మన్గా ఏ మాధవరావు గారు నియమితులవడం జరిగింది. ఇటలీలో భారతదేశ రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులైనారు? వాణి సర్రాజురావు. ఈమె హైదరాబాద్కు చెందినవారు. ఐఆర్సిటిసి యొక్క సిఎండిగా ఎవరు నియమితులైనారు? సంజయ్ కుమార్ జైన్. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులైనారు? అనంత్ నాథ్. నెక్స్ట్, సూచీలు. దాంట్లో ఇండియా స్థానం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక ఫిన్టెక్ యూనికాన్ సంస్థలు ఉన్న దేశాల్లో భారతదేశ స్థానము 3వది. గుర్తుపెట్టుకోండి, ఫిన్టెక్ యూనికాన్ సంస్థలు ఉన్న దేశాల్లో భారతదేశ స్థానము 3వది. మొదటి స్థానము అమెరికా, రెండవ స్థానము బ్రిటన్. అమెరికాలో 134 ఫిన్టెక్ యూనికాన్స్ ఉన్నాయి, బ్రిటన్లో 27, ఇండియాలో 17 ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సృష్టించిన ఆటగాడు మ్యాక్స్వెల్. ఇతను ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి క్రికెట్ క్రీడాకారుడు. ఏ రాష్ట్ర మహిళా బ్యాడ్మింటన్ జట్టు 37వ జాతీయ క్రీడల్లో మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది? దాని యొక్క ఆన్సర్ అస్సాం. అబుదాబి మాస్టర్స్ బ్యాడ్మింటన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఉన్నతి హూడా. 4వ ఆసియా పారా గేమ్స్లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? రీసెంట్గా చైనాలోని హాంగ్జోలో జరిగినటువంటి 4వ ఎడిషన్ ఆసియా పారా గేమ్స్లో భారత్ మొత్తము 111 పతకాలు గెలుచుకోవడం జరిగింది. దాంట్లో 29 స్వర్ణ పతకాలు, 31 రజత పతకాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్గా 5th ప్లేస్లో రావడం జరిగింది. చైనా 1st ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా 19వ ఆసియా గేమ్స్లో భారత్ మొత్తము 107 పతకాలు సాధించి 4వ ప్లేస్లో ఉండడం జరిగింది. దాంట్లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, యొక్క ఆసియా గేమ్స్ మీద పక్కాగా ఏదో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గోవాలోని పనాజీలో 37వ జాతీయ క్రీడల ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? ప్రధాని మోడీ గారు ప్రారంభించడం జరిగింది. 37వ జాతీయ క్రీడలు గుర్తుపెట్టుకోండి. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్గా ఎవరు నిలిచారు అంటే శుభ్మన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల్ని శుభ్మన్ గిల్ గారు సాధించడం జరిగింది. ఇంతకుముందు ఈ రికార్డు హషీం ఆమ్లా పేరిట ఉండేది. వన్డే చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో 50 సిక్సర్లు పూర్తి చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. నెక్స్ట్, అవార్డులు. హార్వర్డ్ లా స్కూల్కు చెందిన న్యాయవాద వృత్తి కేంద్రం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను ఇటీవల ఏ అవార్డుతో సత్కరించింది అంటే ఆన్సర్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు. అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ చైర్మన్, అధ్యక్షుడు, సిఇఓ పద్మశ్రీ
శాంతన్ నారాయణ్కు ఇటీవల ఏ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశారు అంటే ఓయూ యూనివర్సిటీ యొక్క అడోబ్ కంపెనీ చైర్మన్ అయినటువంటి శాంతన్ నారాయణ్కు యొక్క గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయబోతుంది. 83వ స్నాతకోత్సవంలో ఈ యొక్క అవార్డును ఇస్తారు. ఇది ఓయూ నుంచి 49వ గౌరవ డాక్టరేట్. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు ఇటీవల జో బైడెన్ వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుతో సత్కరించారు. అయితే ఆ శాస్త్రవేత్త పేరు ఏమిటి? అశోక్ గాడ్గిల్. గుర్తుపెట్టుకోండి, వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు అనేది భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త అయిన అశోక్ గాడ్గిల్ గారికి రావడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు ఇటీవల జో బైడెన్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారము ఎవరికి అందించారు అంటే సుబ్రా సురేష్ గారికి అందించడం జరిగింది. నెక్స్ట్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నిలవడం జరిగింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో. బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందడానికి కీలకమైన మల్టిపుల్ ఇన్ మల్టిపుల్ అవుట్ సాంకేతికత సృష్టికర్త భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఆరోగ్య స్వామి పల్రాజ్కు లండన్లో ఇటీవల ఏ అవార్డును ప్రదానం చేశారు? దాని యొక్క ఆన్సర్ వచ్చేసి పారడే అవార్డు ఇవ్వడం జరిగింది. ఆరోగ్య స్వామి పాల్రాజ్ ఇతను భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త. నెక్స్ట్, వార్తలలో నిలిచిన వ్యక్తులు. ఇటీవల బిషన్ సింగ్ బేడి మరణించారు. అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ క్రికెట్. ఇటీవల అమరుడైన మొదటి అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారి ఆత్మకథ పేరు ఏమిటి? నిలవ కుడిచ సింహగల్. దీన్నే తెలుగులో వెన్నెల గ్రోలిన సింహాలు అని అంటారు. దీన్ని మలయాళంలో రాయడం జరిగింది. ఇది ప్రస్తుత ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారి ఆత్మకథ. ఎన్సిఆర్టి చైర్మన్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు అంటే దినేష్ సక్లాని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ప్రస్తుతం ఎవరు నిర్వర్తిస్తున్నారు అంటే అనిల్ జైన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారు. రాజకీయ నాయకుడు లీ కేకియాంగ్ ఇటీవల కన్ను మూశారు. అతను ఏ దేశపు మాజీ ప్రధానమంత్రి? దాని యొక్క ఆన్సర్ చైనా. నెక్స్ట్, విన్యాసాలు. ఇటీవల ఇండియా మలేషియా దేశ ఆర్మీల మధ్య మొదలైన ఉమ్మడి యుద్ధ విన్యాసాలు హరిమో శక్తి పేరిట ఇండియా మరియు మలేషియా దేశాల ఆర్మీల మధ్య ఉమ్మడి యుద్ధ విన్యాసాలు మేఘాలయలో స్టార్ట్ అవడం జరిగింది. సముద్ర భద్రత సహకారాన్ని పెంపొందించడం కోసము భారతదేశము మరియు యూరోపియన్ యూనియన్ అక్టోబర్ 24న ఎక్కడ తమ మొట్టమొదటి ఉమ్మడి నౌకాదళ విన్యాసాన్ని నిర్వహించాయి? ఇండియా మరియు EU యూరోపియన్ యూనియన్ మధ్య మొట్టమొదటి ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు గల్ఫ్ ఆఫ్ గినియాలో నిర్వహించడం జరిగింది. 7వ ఎడిషన్ కజ్ ఇండ్ 2023 సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య 30 అక్టోబర్ 2023 నుంచి ఎక్కడ ప్రారంభమవుతున్నాయి అంటే కజకిస్తాన్లో. నెక్స్ట్, సభలు సమావేశాలు చూసినట్లయితే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీలో. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ యొక్క 4వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? శ్రీనగర్లో. బ్యూటీ వరల్డ్ మిడిల్ ఈస్ట్ 2023కి ఏ నగరం ఆతిథ్యము ఇవ్వనుంది? దుబాయ్. ఫారెస్ట్ ఫైర్ అండ్ సర్టిఫికేషన్ పై UN ఫోరంను ఏ దేశము నిర్వహిస్తుంది? భారతదేశము. జాతీయ స్థాయి సరస్ లైవ్లీహుడ్ ఫెయిర్ 2023 ఎక్కడ నిర్వహించబడుతుంది? గురుగ్రామ్. ఇటీవల 22వ SCO దేశాధినేతల సదస్సు ఎక్కడ జరిగింది? కిర్గిస్తాన్లో. నెక్స్ట్, ఇతర ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశము నిలిచింది? అమెరికా.
యొక్క తొలి అర్ధ భాగంలో అమెరికా మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా. డ్యామ్ సేఫ్టీ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 2021లో. మిస్ ఓషన్ వరల్డ్ 2023 పోటీలు ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సోము ప్యాలెస్లో జరిగాయి. దీనిలో విజేత ఎవరు? బ్రిటన్కు చెందిన లారా. దీనిలో రన్నరప్ వచ్చేసి ముంబైకి చెందిన అవంతి శ్రాఫ్. దేశంలోనే మొదటిసారిగా ఏ జిల్లా అధికారిక పువ్వు, అధికారిక పక్షి, అధికారిక చెట్టును ప్రకటించింది? కాసర్గఢ్ జిల్లా. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాసర్గఢ్ జిల్లా మొదటి జిల్లా, దేశంలోనే మొదటిసారిగా ఒక జిల్లా అయి ఉండి అధికారిక పువ్వు, అధికారిక పక్షి, అధికారిక చెట్టును ప్రకటించడం జరిగింది. ఆర్థిక మోసాలపై వ్యతిరేకంగా డిజి కవచ్ ప్రోగ్రాం ఇటీవల ఎవరు ప్రారంభించారు? గూగుల్. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్కి నామకరణం ఎవరు చేశారు? ఇండియా. నెక్స్ట్, ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పేరు హమున్. దానికి ఇరాన్ నామకరణం చేయడం జరిగింది. భారతదేశ కాటన్ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఇటీవల ప్రారంభించిన వెబ్సైట్ కస్తూరి కాటన్ భారత్. ప్రస్తుత రబీ సీజన్కు పొటాష్, ఫాస్ఫరస్ ఎరువులపై కేంద్రం ఎంత మొత్తము రాయితీ ప్రకటించింది? 22,303 కోట్ల రూపాయలు. ఇటీవల ఏ దేశంతో కుదిరిన సెమీ కండక్టర్ల సరఫరా భాగస్వామ్యానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది? జపాన్ దేశంతో సెమీ కండక్టర్ల సరఫరా భాగస్వామ్య అవగాహన ఒప్పందం జరిగింది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేర్పుల కోసం ఎన్సీఆర్టీ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ సి ఇసాక్. మేజర్స్ యొక్క ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు చెప్పే అధికారం తల్లిదండ్రులకు లేదని ఇటీవల ఏ హైకోర్టు తెలిపింది? ఢిల్లీ హైకోర్టు. భారత్లో తొలిసారిగా రిఫరెన్స్ పెట్రోల్, డీజిల్ తయారు చేస్తున్నట్లు ఏ సంస్థ వెల్లడించింది? ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇటీవల ఏ దేశము వ్యోమగాములను తన అంతరిక్ష కేంద్రానికి పంపింది? చైనా. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ భద్రత సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? బ్రిటన్లో. సిటీబీటీ నుంచి ఇటీవల వైదొలిగిన దేశము రష్యా. సిటీబీటీ ఒప్పందం అనేది 1996లో కుదిరింది. భారత నావికా దళానికి చెందిన 8 మంది అధికారులకు ఏ దేశంలో మరణశిక్ష విధించబడింది? ఖతార్లో. ఇటీవల ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల పౌరులు ఉచితంగా వీసాను పొందే సౌకర్యాన్ని కల్పించిన దేశము శ్రీలంక. శ్రీలంకకు వెళ్లే టూరిస్టుల్లో మొదటి స్థానంలో భారత్ ఉన్నది, రెండో స్థానంలో చైనా నిలవడం జరిగింది. నెక్స్ట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇటీవల ఏ దేశాన్ని గ్రే లిస్ట్ నుంచి తొలగించింది? అల్బేనియా. చనిపోయిన కుమారుడి వారసత్వ ఆస్తికి తల్లి కూడా వాటాదారు అవుతుందని ఇటీవల ఏ హైకోర్టు తెలిపినది? కర్ణాటక హైకోర్టు. బ్రేకింగ్ ద మోల్డ్, రీ ఇమాజినింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్ అను పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆర్థికవేత్త రోహిత్ లంబాతో కలిసి మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు రాయడం జరిగింది. బ్రేకింగ్ ద మోల్డ్, రీ ఇమాజినింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్ అనే పుస్తకం. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన ఐఐటీలు చూసినట్లయితే ఇండియన్ ఏరోస్పేస్ సెక్టార్లో టాలెంట్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడానికి ఏఐఐటితో ఒప్పందంపై ఎయిర్బస్ సంతకం చేసింది. ఐఐటి కాన్పూర్తో ఇండియన్ ఏరోస్పేస్ సెక్టార్లో టాలెంట్ డెవలప్మెంట్ ప్రోత్సహించడం కోసము ఎయిర్బస్, ఐఐటి కాన్పూర్ మధ్య ఒప్పందం జరిగింది. నెక్స్ట్, వార్తలలో నిలిచిన రాష్ట్రాలు. ఇటీవల వార్తలలో నిలిచిన ధనూచి నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినది? వెస్ట్ బెంగాల్. దీంట్లో నిప్పుల కుండను నోటితో పట్టుకొని ఈ నృత్యం చేయడం జరుగుతుంది. మిషన్ మహిళా సారథి పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. జమరాని బహుళార్థక సాధక ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్? జమరాని బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లబ్ధి పొందనున్నాయి. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 124 పిఎం శ్రీ పాఠశాలను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? హర్యానా. రాష్ట్రంలో నిరాశ్రయులైన వ్యక్తులకు 8 లక్షల పక్కా ఇళ్లు అందించేందుకు రూపొందించిన
అబువా ఆవాస్ యోజన ఏఏవైకు ఏ రాష్ట్రం ఇటీవల ఆమోదం తెలిపింది? జార్ఖండ్. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించే ఉద్దేశంతో నూతన ఉన్నత అభిలాష పేరుతో కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఒడిశా. నెక్స్ట్, దేశంలోనే తొలి నానో డిఏపి ప్లాంటును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్లోని గాంధీనగర్లో కలోల్లో నానో లిక్విడ్ డిఏపి ప్లాంటును 300 కోట్లతో ఇఫ్కో ఏర్పాటు చేసింది. ఇఫ్కో అనేది 1967లో స్థాపించడం జరిగింది. ఒక తొలి నానో డిఏపి ప్లాంట్ను గుజరాత్లోని గాంధీనగర్లో కల్లోల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజనను ప్రారంభించిన రాష్ట్రము? ఢిల్లీ. ప్రాజెక్ట్ నీలగిరి థార్ అంతరించిపోతున్న జాతులను సంరక్షించడానికి తమిళనాడు ప్రభుత్వము కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ నీలగిరి థార్. ఇటీవల అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచి తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పినది ఎవరు? భారత రెజ్లర్ రితిక. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారంగా ఏ సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నది? 2047 నాటికి. ఆసియా పారా క్రీడల్లో మహిళల 400 మీటర్ల పరుగులు స్వర్ణాన్ని నెగ్గిన తెలంగాణ క్రీడాకారిణి జీవాంజీ దీప్తి. ఆసియా పారా క్రీడల్లో మహిళల 400 మీటర్ల పరుగులలో స్వర్ణాన్ని నెగ్గిన తెలంగాణ క్రీడాకారిణి జీవాంజీ దీప్తి, గుర్తుపెట్టుకోండి. ఆసియా పారా క్రీడల్లో షాట్పుట్ విభాగంలో రజతం గెలిచిన ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారుడు రవి రంగలి. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ చూసినట్లయితే 24 అక్టోబర్న వరల్డ్ పోలియో డే నిర్వహించడం జరుగుతుంది. 2023 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ పోలియో డే యొక్క థీమ్ చూసినట్లయితే ఎన్ష్యూర్ ఏ పోలియో ఫ్రీ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీవన్. ఎన్ష్యూర్ ఏ పోలియో ఫ్రీ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీవన్ అనే థీమ్తో యొక్క 2023 సంవత్సరంలో వరల్డ్ పోలియో డే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, అక్టోబర్ 24న యుఎన్ డే ఐక్యరాజ్య సమితి డేని నిర్వహించడం జరిగింది. దాని యొక్క థీమ్ చూసినట్లయితే ఈక్వాలిటీ, ఫ్రీడమ్, జస్టిస్ ఫర్ ఆల్. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈ యొక్క యుఎన్ డేని అక్టోబర్ 24న నిర్వహించడం జరిగింది. 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో మొత్తము అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు 2 ఏళ్లకు ఒకసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాల్లో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. అవి అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉన్నది. దీని యొక్క ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ప్రతి ఏటా అక్టోబర్ 24న నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిగా అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ సూచించారు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియన్ రూపొందించారు. ఆయన దక్షిణాఫ్రికాకు చెందిన వారు. నెక్స్ట్, వరల్డ్ స్ట్రోక్ డే అక్టోబర్ 29న ఎవ్రీ ఇయర్ వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 2023 సంవత్సరానికి వచ్చేసి వరల్డ్ స్ట్రోక్ డే యొక్క థీమ్ చూసినట్లయితే గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ షో దట్ టుగెదర్ వీ కెన్ బి గ్రేటర్ దెన్ స్ట్రోక్. గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ షో దట్ టుగెదర్ వీ కెన్ బి గ్రేటర్ దెన్ స్ట్రోక్ అనేది యొక్క వరల్డ్ స్ట్రోక్ డే యొక్క థీమ్. యొక్క మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని కరెంట్ అఫైర్స్ సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.